206 ఊహించని నంబర్ కదూ. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్య ఇది. ఇది మామూలు విషయం కాదు. ఒకప్పుడు అసలు ఇది అసాధ్యం అని చాలా మంది విశ్లేషకులు భావించారు. కానీ చూసారుగా, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా జరిగింది? కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే ఇంతటి చారిత్రాత్మక మార్పు తీసుకురాగలదా, లేక ఇంకేదైనా ఉందా? ఈ రోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సంచలన వార్తలు, బ్రేకింగ్ న్యూస్ పక్కన పెట్టి అసలు ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్న పక్కా లెక్కల్ని, డేటాని మనం చాలా నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో ఒక స్పష్టమైన పద్ధతిలో అర్థం చేసుకుందాం. ఈ మొత్తం రిజల్ట్ ని డీకోడ్ చేయడానికి మనం ఒక 5 ముఖ్యమైన అంశాలను ఆధారంగా తీసుకోబోతున్నాం. అవేంటంటే, ఒక కోట పతనం, ఎస్సీ మరియు ఎస్టీ ఓట్ల ఏకీకరణ, చీలిన మైనారిటీ ఓటు, వలసలు మరియు ఆర్థిక ఆందోళన, ఇక చివరిది అత్యంత కీలకమైన ఓటరు జాబితా వివాదం. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి విభాగం, ఒక కోట పతనం. 2021 నుండి వచ్చిన ఒక భారీ నిర్మాణాత్మక మార్పు. ఇది కేవలం ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన గాలి కాదు. ఇక్కడ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. బీజేపీ విజయాలు కేవలం పల్లెల్లోని అసంతృప్తి ఓట్లకే పరిమితం కాలేదు. పక్కా పట్టణ ప్రాంతాల్లో సైతం ఏకంగా 76.5% సీట్లు గెలుచుకున్నారు. అంటే మిడిల్ క్లాస్, అలాగే పౌర సమస్యల మీద ఓటేసే వర్గాలను కూడా వాళ్ళు బాగా ఆకర్షించగలిగారు. బంకులాలో 12కు 12, పురులియాలో 9కి 9 ఇలా క్లీన్ స్వీప్ చేయడం చూస్తుంటే పాత రికార్డులను ఎలా చెరిపేశారో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు రెండవ విభాగం, ఎస్సీ ఎస్టీ ఓట్ల ఏకీకరణ. బెంగాల్లో జరిగిన కొత్త సామాజిక సమీకరణ. ఈ పాయింట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అండి. బెంగాల్లోని అట్టడుగు వర్గాల ఓట్లు ఎంత భారీగా షిఫ్ట్ అయ్యాలో ఇది చెప్తోంది. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంత ఎక్కువగా ఉంటే బీజేపీకి సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉంది. 30% పైగా ఎస్సీ జనాభా ఉన్న చోట వాళ్ళు ఏకంగా 82.7% సీట్లను కైవసం చేసుకున్నారు. దీన్ని బట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనాభా శాతానికి గెలుపుకి మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ మనకు క్లియర్గా అర్థమవుతుంది కదూ. ఇక షెడ్యూల్డ్ తెగల విషయానికొస్తే ఈ నంబర్ మరింత ఆశ్చర్యపరుస్తుంది. గిరిజన ప్రాంతాల్లో 26 సీట్లకు గాను ఏకంగా 25 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అంటే దాదాపు 96% సక్సెస్ రేట్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, అధికార పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవీ కూడా ఈ లోతైన సామాజిక మార్పును అడ్డుకోలేకపోయాయి. మూడవ విభాగం, చీలిన మైనారిటీ ఓటు, విరిగిన కవచం. ఇక్కడే మనకొక పెద్ద డౌట్ వస్తుంది. గిరిజనులు, దళితులు అంతా ఒకవైపు వెళ్తే, మరి దశాబ్దాలుగా అధికార పార్టీకి ఒక రక్షణ కవచంలా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంక్ ఏమైంది? అదెందుకు కాపాడలేకపోయింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. ముస్లిం జనాభా 50%కి పైగా ఉన్న 32 స్థానాల్లో యాంటీ బీజేపీ ఓటు దారుణంగా విడిపోయింది. తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో తృణమూల్ ఓటు షేర్ అమాంతం 16 పాయింట్లు పడిపోయింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్. 2021లో ఇక్కడ 20 సీట్లు గెలుచుకున్న అధికార పార్టీ ఇప్పుడు కేవలం 9 సీట్లకు పరిమితమైంది. అదే టైంలో బీజేపీ బలం 2 నుంచి 9కి పెరిగింది. అంటే మైనారిటీలు నేరుగా వెళ్లి బీజేపీకి ఓటేశారని కాదు, కానీ ఆ సంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య బాగా చీలిపోవడమే ఈ మార్పుకి అసలు కారణం. నాలుగవ విభాగం, వలసలు మరియు ఆర్థిక ఆందోళన, నష్టాల రాజకీయం. ఇప్పుడు మనం సామాజిక వర్గాల నుంచి కొంచెం బయటకొచ్చి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆర్థిక వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక ఆందోళన జనాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఒంటరిగా జీవిస్తున్న నిశ్శబ్ద గృహాలు, తమ పిల్లల పని కోసం ఎక్కడెక్కడో సుదూర నగరాలకు చెదిరిపోయారు. నిజంగా ఇది చాలా కదిలించే వాస్తవం. వలసలు అనేవి ఈ ఎన్నికల్లో కేవలం లెక్కలు కాదు, ప్రతి ఇంట్లో ఎంతో మంది పంచుకున్న ఒక వ్యక్తిగత బాధ. ఇక్కడ ఒక స్పష్టమైన పోలిక మనకు కనిపిస్తుంది. ఒకవైపు బెంగాల్లో స్థానికంగా అవకాశాలు లేకపోవడం, పరిశ్రమలు మూతపడడం. మరోవైపు చూస్తే బీజేపీ ఇస్తున్న డబుల్ ఇంజిన్ అభివృద్ధి నినాదం. అంటే కేంద్రం నుంచి నిధులు, పరిశ్రమలు వస్తాయన్న ఆశ. ఓటర్లు చాలా స్పష్టంగా పక్కనున్న అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల మౌలిక సదుపాయాలతో తమ రాష్ట్రాన్ని పోల్చుకున్నారు. ఈ ఆర్థిక ఆందోళనే వారి ఓటును మార్చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం ఈ ఎన్నికల చక్రాన్నే కుదిపేసిన అత్యంత వివాదాస్పదమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సామాజిక ఆర్థిక కారణాలు పక్కన పెడితే అసలు ఓటర్ జాబితాయే ఈ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసిందా? ఐదవ విభాగం, ఓటర్ జాబితా వివాదం. ఎన్నికల లోపల మరో ఎన్నిక.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 91 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. అందుకే దీన్ని ఎన్నికల లోపల మరో ఎన్నిక అని పిలుస్తున్నారు. దీని మీద 2 పూర్తి భిన్నమైన వాదనలున్నాయి. అధికార పార్టీ ఏమంటుందంటే మా కోర్ ఓటు బ్యాంకును, ముఖ్యంగా మైనారిటీలను టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా తీసేశారు అని. కానీ బీజేపీ మరియు ఎన్నికల సంఘం వాదన మరోలా ఉంది. చనిపోయిన వాళ్లు, ఊళ్ళో లేని వాళ్లు, నకిలీ ఓటర్లని తీసేశాం, ఇది పారదర్శకంగా జరిగింది అని. ఇక్కడ మనం ఎవరి వాదన కరెక్ట్ అని జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, కానీ ఈ తొలగింపుల ఇంపాక్ట్ ఎలా ఉందో డేటా ప్రకారం చూద్దాం. హోరాహోరీ పోల్ జరిగిన నియోజకవర్గాల్లో ఈ డేటా చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. జంగీపూర్ లాంటి చోట బీజేపీ గెలిచింది 10,500 ఓట్ల మెజారిటీతో. కానీ అక్కడ తొలగించిన అండర్ అడ్జుడికేషన్ ఓట్లు ఏకంగా 36,000కు పైనే. కరందిగి, భాతల్ లాంటి చోట కూడా అంతే. గెలుపు మార్జిన్ కంటే డిలీట్ అయిన ఓట్లే చాలా రెట్లెక్కువ. అంటే టఫ్ ఫైట్ ఉన్న చోట ఈ ఓటర్ లిస్టు సవరణలు ఖచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేసే ఉంటాయని డేటా స్పష్టంగా చెప్తుంది. 6వ విభాగం మారిపోయిన ఎన్నికల ముఖ చిత్రం, తీర్పు యొక్క విశ్లేషణ. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మనం చూసిన ఈ 2026 బెంగాల్ తీర్పు అనేది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. దీనికి 4 ముఖ్యమైన మూల స్తంభాలున్నాయి. 1. పల్లెల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల భారీ ఏకీకరణ. 2. పట్టణాల్లో బీజేపీ విస్తరణ. 3. దశాబ్దాలుగా స్థిరంగా ఉన్న ముస్లిం ఓట్లలో ఊహించని చీలిక. 4. హోరాహోరీ పోటీ ఉన్న చోట ఓటర్ జాబితా తొలగింపులు చూపించిన గణిత శాస్త్ర ప్రభావం. ఇవన్నీ కలిస్తేనే ఈ చారిత్రక తీర్పు బయటపడింది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న. ఓట్లు లెక్కపెట్టగానే ప్రజాస్వామ్య ప్రక్రియ అయిపోదు. ఒకవేళ భవిష్యత్తులో మన దేశంలో ఎన్నికలు పోలింగ్ బూత్ లో కాకుండా ముందుగానే ఇలా ఓటర్ జాబితాల ద్వారానే డిసైడ్ అయ్యే పరిస్థితి వస్తే అసలు ఆ జాబితాను నిష్పాక్షికంగా ఆడిట్ చేసేది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా మీకు కొత్త విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.